హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ అప్. ఈ రోజు మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2కు సంబంధించి బెస్ట్ బుక్స్ గురించి తెలుసుకుంటున్నామండి. మరి ఈ బుక్స్ కానీ మీరు చదివితే గ్యారెంటీగా అయితే గ్రూప్ 2 అయితే జాబ్ అయితే వస్తుంది. ఓకేనండి. మొత్తం మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 182 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు కదండి. మరి ఉండేది తక్కువ పోస్టులు కదా, నాకు వస్తుందా అనేది మాత్రం అనుకోవద్దండి దయచేసి. మనకు కావాల్సిన పోస్ట్ ఏంది? ఒకటే. కాబట్టి ఒకటే 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 అని గుర్తుపెట్టేసుకోండి. నాకేం మిగతా పోస్ట్ అయితే అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకటి మాత్రమే కదా. మరి నేను చదివితే ఎందుకు రాదు అన్నట్టుగా మీరు చదివితేనండి, అంటే రాని రాకపోనండి, కానీ మనం చదవాల్సిన అయితే బాధ్యత అయితే ఉంది కదండి. గ్యారంటీగా మనం చదివితే వస్తే మంచిదే కదండి. మరి అప్లై చేయకుండా అసలు చదవకోకుండా రాదంటే కుదరదు కదా. సో చదవాలి, అప్లై చేయాలి, అప్పుడే మనకు జాబ్ వస్తుందా రాదనే విషయం తెలుస్తుంది అనమాట. మరి ఎలా చదువుతారు అంటే ఎలా పడితే అలా చదవకూడదండి. ఇది గ్రూప్ 2 కదండి. అంటే మామూలు ఏ ఏ ఎగ్జామ్కైనా మీరు ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మనకు సిలబస్ తెలియాలి, వాటికి సంబంధించిన బెస్ట్ బుక్స్ అనేది తెలియాలి. అలా తెలిస్తేనే మీరు అనేది ఏం చేయగలరు, రాయగలరు, చదవగలరు. మరి మనం గ్రూప్ 2 జాబ్ కొట్టాలంటే మన దగ్గర మంచి బుక్స్ అయితే ఉండాలని, దాని తగ్గట్టుగానే మనం చదివితేనే మనకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనండి. మరి ఎలా పడితే అలా చదవకూడదండి, చాలా సిస్టమేటిక్గా చదివితేనే మనం ఈ జాబ్ అనేది తెచ్చుకోగలం. ఓకేనండి. ఉండేది తక్కువ పోస్టులే కదా అని చెప్పేసి దయచేసి చదవకుండా ఉండకూడదండి. చదవాలండి, చదివితేనే కదా మనకు తెలిసేది. ఓకేనా. మరి చూస్తామండి, మరి మనకి ఏమేమి ఉన్నాయి సిలబస్లో. అసలు సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయనియండి, కానీ దేనికైనా మనకి ఏం కావాలి, సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి. సిలబస్ లేనిది ఏం చదవలేమండి, ఎలా పడితే అలా చదవలేం కదండి. సో ఇక్కడ గ్రూప్ 2 అంటే మనకి ఏమేమి ఉంటుందంటే ప్రిలిమ్స్ అనేది ఉంటుంది, మెయిన్స్ అనేది ఉంటుందండి. మరి ప్రిలిమ్స్లో ఏముంటాయి, మెయిన్స్లో ఏముంటాయి అనేది కదా మీకు డౌట్. జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాం కదా, మొత్తం మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన మొత్తం ఉంటుంది. కానీ మీరు ప్రిలిమ్స్కు చదువుతున్నట్టుగా చదవకోకుండా మెయిన్స్కు నేను ప్రిపేర్ అవుతున్నట్టుగా మీరు ప్రిపేర్ అవుతేనే మీరు ప్రిలిమ్స్ అనేది పాస్ అవ్వగలరండి, లేదంటే కష్టం అవుతుంది. ఓకేనండి. ఏం లేదండి, ఎప్పుడైనా మనం మెయిన్స్కు ప్రిలిమ్స్కు ఒకటే సబ్జెక్టు, బట్ ఏమంటే అక్కడ తక్కువ చదువుతారు, ఇక్కడ ఎక్కువ చదువుతారు, అంతేగాని అంతకు మించి ఏం లేదండి. మొత్తం సిలబస్ అంతా కామన్ అండి. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా సిలబస్ కామనే, బట్ ఏంటంటే అక్కడ తక్కువ ఉంటుంది మ్యాటర్, మీకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే అండి. మరి దీనికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటి, అసలు సిలబస్లో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూద్దామండి. చూడండి, ఫస్ట్ జనరల్ స్టడీస్ కదా, మనకు పేపర్ 1 ఏముంటుందంటే పేపర్ 1 అండి. ఇది పేపర్ 1 మనకు జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఇందులో మనకు జాతీయ అంతర్జాతీయ అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంశాలకు సంబంధించిన సంఘటనల గురించి అడుగుతారనమాట. అంటే ఏంటి, ఇక్కడ నివేదికలు కానివ్వండి, సదస్సులు కానివ్వండి, ఇవన్నీ అంతర్జాతీయంగా జరుగుతుంటాయి కదండి. సో ఇక్కడ మనకు జరిగినటువంటి ఈ యొక్క విషయాలు అనేది మనం రాసుకోవాలన్నమాట. కమిటీలు కానివ్వండి, చూడండి, ఈ సమావేశాలు, ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు గుర్తు పెట్టేసుకోవాలండి. ఓకేనా. ఇవన్నీ అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు గ్యారెంటీగా రోజు చదివితేనే వచ్చేదండి. మరి ఎగ్జామ్ మనకు అంటే ఈరోజు ఉందనగా మనకు ముందుగానే చూడండి 12 నెలల కరెంట్ అఫైర్స్ కానీ 9 నెలల కరెంట్ అఫైర్స్ కానీ, అంటే దాని ముందు 9 నెలలు కానీ 12 నెలలు కానీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదివితేనే మీరు ఈజీగా జాబ్ అనేది కొట్టగలరండి. అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది. అంటే డైలీ మ్యాగజైన్ కూడా ఒకండి, డైలీ మీరు అంటే డైలీ కూడా పేపర్ చదువుతూ ఉండాలి. మంత్లీ మ్యాగజైన్ ఒకండి, మంత్లీ మ్యాగజైన్ కూడా ఒకటి బుక్ తీసేసుకొని నీట్గా చదువుకోండి. అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది కదండి మంత్లీ మ్యాగజైన్, సయ్యద్ బుక్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఇలా కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసేసుకొని చదువుకోండి. ఏదైతే ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్ అయిందనుకోండి, ఖచ్చితంగా రాసేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటివన్నీ సదస్సులు వచ్చింటాయండి. సో అవన్నీ ఏది ఇంపార్టెంట్ ఇవన్నీ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి కదా, మొత్తం రాయని అవసరం లేదు. ఆ కొన్నిటిని తీసుకొని ఏది ఇంపార్టెంట్ అనేది అండర్లైన్ వేసుకొని నీట్గా రాసేసుకోండి. అప్పుడు మీకు అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ బుక్ అని ఓపెన్ చేస్తారనమాట. అరే మనం ఏం రాసాము, అరే ఈ క్వశ్చన్స్ ఇది నాకు ఇంపార్టెంట్ తెలిసిపోతుంది అన్నట్టుగా మీకు వెంటనే తెలిసిపోతుందండి. అప్పటికప్పుడు మీకు ఐడియా వస్తుందన్నమాట. ఎగ్జామ్ ముందు ఇది ఇంపార్టెంట్ అనేది ఆ క్వశ్చనే మీకు వస్తుందండి. దయచేసి అలా గుర్తు పెట్టేసుకోండి, లేదంటే మీరు కష్టపడతారండి. అంటే అలా పడితే అలా చదవకూడదనే ఉద్దేశంతోనేనండి చెప్పేది. ఓకేనా. అంటే మీకు బుక్ పెట్టేసుకొని నీట్గా రాసుకుంటే, అంటే కరెంట్ అఫైర్స్కి ఒక బుక్ అనేది గ్యారెంటీగా ఉండాలండి. లేదంటే మనకు పేపర్ చదువుతాం, ఏం చేస్తాము, పేపర్ పడేస్తాం కదండి, మన దగ్గర ఉండదు కదా, లేదా మనము చిన్న చిన్న పేపర్లో రాసినా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ఒక బుక్లో ఉన్నిందనుకోండి, ఆ బుక్ మనం ఎక్కడ పడేం, నీట్గా కబోర్డ్లో పెట్టేసుకొని ఉంటాం కాబట్టి ఎక్కడికి పోదండి. ఓకేనా. సార్ అలా బుక్ అయితే పెట్టుకోండి. పేపర్ రాసేస్తారనుకోండి, పేపర్లు అనేది పోతాయండి. మనం ఎక్కడైనా పెట్టింటాం, అది గాలికి పోవడమో లేదంటే ఇక్కడ చెత్తబొట్లో పడేయడం ఇలా జరుగుతుందన్నమాట. సో అలాంటి పనులు అయితే చేయొద్దండి. పేపర్లో మాత్రం దయచేసి రాయకూడదండి. ఎప్పటికైనా బుక్స్ అనేది పెట్టండి. మహా అయితే మీరు బుక్కి ఎంత పెడతారండి, 20, 30, 40, అంతకంటే ఎక్కువ ఉండదు కదండి. సో అలా బుక్స్ పెట్టేసేసుకొని రాసేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్
జనరల్ సైన్స్ అండి. మరి జనరల్ సైన్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి మీకు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ వస్తాయి కదండి. దీనికి సంబంధించిన బెస్ట్ బుక్ ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్కు సంబంధించిన ప్రసన్న హరికృష్ణ గారి బుక్ అయితే చదివితే బాగుంటుందండి. నెక్స్ట్ అండి మోడర్న్ ఇండియన్. చూడండి మొత్తం మనకి జనరల్ స్టడీస్లో ఎన్ని భాగాలు ఉంటాయంటే మొత్తం 12 అండి. మొత్తం ఈ 12 గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకేనా, నీట్గా ఇక్కడ రాసాం కదా. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకేనండి, దీనికి సంబంధించింది ఏంటంటే బిపిన్ చంద్ర. ఓకే అండి, బిపిన్ చంద్ర బుక్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు తెలుగు అకాడమీ బుక్ సంబంధించినటువంటి వాల్యూమ్. ఓకే అండి, వాల్యూమ్ మొత్తం 4 ఉంటాయన్నమాట. అందులో మీరు వాల్యూమ్ 3 వాల్యూమ్ 4 అనే ఈ 2 బుక్స్ చదువుకోండి. లేదంటే బిపిన్ చంద్ర డెప్త్గా ఉంటుందన్నమాట. సో ఇలా చదివేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బుక్ వచ్చేస్తే మీకు కృష్ణారెడ్డి గారి బుక్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు లక్ష్మీకాంత్ గారు. ఓకే అండి, లక్ష్మీకాంత్ బుక్కు సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ బుక్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే అండి, ఆబ్జెక్టివ్ టైప్ బుక్ అనేది దొరుకుతుంది. ఇది కానీ మీరు ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలరు అనమాట. ఓకే అండి, మరి కృష్ణారెడ్డి బుక్ అంటే జీబీకే పబ్లికేషన్స్ అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఎకానమీ వచ్చేస్తే మీకు చిరంజీవి బుక్. నెక్స్ట్ వచ్చేస్తే ఏదో ఒకటి అండి, అన్నీ కొనొద్దు దయచేసి. అన్నీ కొంటే గందరగోళంలో పడిపోతారు. ఆ బుక్స్ చూసిస్తే కళ్ళు తిరిగి పడిపోతారనమాట. అలా కళ్ళు తిరగడం వేస్ట్ కదండి. కళ్ళు తిరగడమ్మా మనం చదువుకోవాల్సింది కాదు కదా, చదివింది గుర్తుపెట్టుకోవడం కదండి కావాల్సింది మనకు. సో ఇలా ఇన్ని బుక్స్ చూసేస్తే గందరగోళంలో పడిపోయి నేను ఇన్ని బుక్కులు చదవలేనని చెప్పేసి భయం కూడా పుడుతుందన్నమాట. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ తెచ్చుకొని చదువుకోండి అంతే. ఓకేనా. చూడండి మరి దీని చదివితే మీకు అన్నిటికీ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ చూడండి చిరంజీవి ఐఎస్ఎన్ రాజు ఏదో ఒక బుక్ అయితే తీసుకొని చదువుకోండి. నెక్స్ట్ సామాజిక ఆర్థిక సర్వే అనే బుక్ అనేది కూడా ఉంటుంది మనకు. ఓకే అండి, అది కూడా మీరు చదవాలి. నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ కానివ్వండి, ఎకానమీ ప్రతి ఇయర్ మీకు ఆర్థిక సర్వే, నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్, ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది అవుతూ ఉండాలండి. ఓకేనండి. నెక్స్ట్ అండి ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ అంటే ఆంధ్ర మరియు నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జాగ్రఫీ అనేది మీకు తెలుగు అకాడమీ కూడా ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ ఓకే అండి, ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీకి సంబంధించింది ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేస్తే రమణరాజు గారి బుక్ కానీ ఏదో ఒక్కటైతే తీసేసుకొని చదువుకోండి. ఓకేనా, అన్ని చదవద్దండి, ఏదో ఒక బుక్ మాత్రమే చదవండి. ఓకేనా. నెక్స్ట్ అండి డిజాస్టర్ మేనేజ్మెంట్. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిందంటే విపత్తులకు ఏంటంటే రమణరాజు గారి బుక్ కానివ్వండి, వివన బుక్ కానివ్వండి, ఏదో ఒకటేనండి చదవండి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ప్రసన్న హరికృష్ణ గారి బుక్ అయితే బాగుంటుంది, చదవండి. చదివితేనండి మనకు తెలిసేది. నెక్స్ట్ అండి లాజికల్ రీజనింగ్, ఇది కూడా ఉంటుందండి. జనరల్ స్టడీస్ అంటున్నారు కదా, గ్యారంటీగా మనకు మ్యాథ్స్ కూడా దీనిపైన అవగాహన అనేది ఉండాలండి. మరి దీనికి సంబంధించిన మనకు లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, డేటా అనాలిసిస్ అవన్నీ ఉంటాయండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసేసుకోండి. మరి డేటా అనాలిసిస్లో మీకు సగటు, మధ్యమము, బాహుళకం ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి వస్తుందండి. ఇవన్నీ టేబుల్ గురించి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, అంటే ఇక్కడ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ మీకు అన్నీ వస్తాయన్నమాట. అంటే ఇంకా డేటా అనాలిసిస్ అంటే టేబుల్ చార్ట్స్, పై చార్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఆల్రెడీ మీరు చదివేతోనే ఉండుంటారు కదండి, ఇంకొకసారి చూసేస్తే అర్థమైపోతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ అండి ఏపీ బైఫర్కేషన్కి సంబంధించింది అంటే ఏపీ బైఫర్కేషన్ 2014. ఓకేనండి. సో దీనికి సంబంధించిన బుక్స్ ఏవైనా ఉన్నాయంటే సయ్యద్ గారి బుక్, కొడాలి భవానీశంకర్ గారి బుక్ అనమాట. అంటే విభజన సవాల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. సో రెండు చెప్తున్నానండి, మీ ఇష్టం అండి. ఏదైనా కానీ ఒకటి మాత్రమే తీసేసుకొని చదువుకోండి, అది మీ ఇష్టం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు మార్కెట్లో మీకు ఇవన్నిటికి సంబంధించిన విజేత కాంపిటీషన్ బుక్ అనేది దొరుకుతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చదివితే మీకు కొంచెం కవర్ అయిపోతుంది అనమాట. జనరల్ స్టడీస్ అనేది మీరు ఏది కూడా తప్పు చేయకోకుండా ఉంటారనమాట. ఓకే అండి. సో ఎక్కువ స్కోర్ తెచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే మనకు ఇంకా నెక్స్ట్ చూడండి పేపర్ 2, పేపర్ 3లో మనకు ఎక్కువ స్కోర్ అనేది తెస్తుంది అనమాట. ఇది 150 మార్క్స్, ఇది కూడా 150 మార్క్స్ అనమాట. ఇందులో ఈక్వల్ మార్క్స్ అండి. ఇది 75, ఇది కూడా మనకు 75. మరి ఏ హిస్టరీ 75 అంటున్నామంటే మరి బుక్ అనేది కూడా 75 వచ్చేలాగా మనం చదవాలి కదా. మరి ఏ బుక్ అయితే బాగుంటుంది అంటే జోగి నాయుడు గారి బుక్ అండి. జోగి నాయుడు గారి బుక్, లేదంటే ఒకటేనండి, ఏదో ఒకటే చదవండి, శీనయ్య గారి బుక్, లేదంటే ఇంకా మీకు చూడండి కుర్రె సత్యనారాయణ గారి బుక్. ఓకే అండి, కుర్రె సత్యనారాయణ గారి బుక్. ఈ మూడిట్లో ఏదో ఒక బుక్ తీసేసుకొని చదువుకోండి. మెయిన్గా ఇది కానీ తీసేసుకొని చదువుకోండి. ఓకే అండి. నెక్స్ట్
ఇండియన్ పాలిటీకి సంబంధించిన బుక్ ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయి కదండి. జీబీకే పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి కృష్ణారెడ్డి గారి బుక్ అనమాట. ఓకేండి, కృష్ణారెడ్డి గారి బుక్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు లక్ష్మీకాంత్ బుక్, ఇక్కడ చెప్పుకున్నాం కదండి, సేమ్ అవే అనమాట. లక్ష్మీకాంత్ బుక్ ఇది వచ్చేస్తే మనకు ఇంకా మీకు తెలుగు అకాడమీ బుక్, ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, తీసుకొని చదువుకోండి. లేదంటే మీకు మ్యాటర్ టైప్లో అంటే మ్యాటర్ కూడా కావాలని అనుకుంటే లక్ష్మీకాంత్ యొక్క తెలుగు అకాడమీ కూడా ఉంటుందండి. సో తెలుగు సంబంధించింది అది కూడా తీసుకొని చదువుకోండి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో అది ఎవరికి ఏది వస్తుందో చదువుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అండి. తెలుగు అకాడమీ కూడా బుక్స్ అయితే మనకు దొరుకుతాయి. సో ఇన్ని మేము చదువుకోలేమంటే ఏదో ఒక బుక్ అయితే చదువుకోండి. కృష్ణారెడ్డి గారి బుక్ ఒకటి తీసేసుకొని చదువుకోండి, చాలా, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి మీకు. నెక్స్ట్ ఇంకా చదువుకోవాలి అంటే ప్రభాకర్ రెడ్డి గారి బుక్ కూడా ఉంటుందన్నమాట అవైలబుల్లో. సో ఏదో ఒకటండి మీ ఇష్టం, ఏదో ఒకటే, అన్నీ చదవద్దు దయచేసి. అన్నీ చదివితే గందరగోళంలో పడిపోతారనమాట. మీకు నేను పదే చెప్తున్నానండి, అలా గందరగోళంలో పడకూడదు దయచేసి, ఓకేనండి. అది ఆ ఉద్దేశంతోనే మీకు చెప్పేదండి. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి ఇన్ని బుక్స్ చెప్పేది, ఏదో ఒక్కటన్నా తీసుకొని చదువుతారనే ఒకే ఒక ఉద్దేశంతోనండి ఇన్ని చెప్తే. ఏదో ఒక్కటన్నా చదువుతారు కదండి, సో అందుకని ఎలా పడితే అలా చదవకూడదండి దయచేసి. ఏది మనకు అవసరం అది మాత్రమే చదవండి, ఓకే అండి. మరి ఇంకా ఇండియన్ అండ్ ఏబీ ఎకానమీకి సంబంధించింది మీరు బుక్ చూడండి, చిరంజీవి గారి బుక్ కానివ్వండి, ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కానివ్వండి, చదవండి. నెక్స్ట్ మనకు తెలుగు అకాడమీ బుక్స్ అనేది దొరుకుతాయండి. మరి ఈ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ అనేది మార్కెట్లో ఉంటాయి. సో ఇది కూడా తీసుకొని చదువుకోండి, ఓకే అండి. సో ఇక్కడ మీకు సామాజిక ఆర్థిక సర్వే అనేది బుక్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మీరు చదవాల్సి వస్తుంది. మరి మీరు ఇండియన్ ఇయర్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. సో అది కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అందులో బడ్జెట్ కానివ్వండి, కరెంట్ ఎకానమీ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయండి. సో అవన్నీ మీరు చదివితే ఏమవుతుందండి, 150 మార్క్స్ వస్తాయండి, ఓకేనండి. మరి ఇందులోనూ మార్క్స్ వస్తాయి, ఇందులోనూ మార్క్స్ అంతా మొత్తం మనకు చూడండి. జనరల్ స్టడీస్ కూడా మనకు 150 మార్క్స్ అండి. ఇది 150, ఓకే అండి. మరి జనరల్ స్టడీస్లో మనం 12 చదువుతామండి, దీంట్లో 2 మరి ఎక్కువ స్కోర్ మనకు ఈ 2 చాప్టర్లోనే వస్తాయన్నమాట. ఇది కానీ మీరు చదివితే జాబ్ వచ్చినట్టు అంత బాగా చదవాలండి మీకు, ఓకే అండి. చూడండి మనకి ఎక్కువ మార్కులు ఎక్కడ పోతాయంటే ఏపీ హిస్టరీలో పోతాయి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇండియన్ ఎకానమీలో పోతాయి అన్నమాట మార్క్స్. సో మీరు కానీ నీట్గా చదివారనుకోండి, ఏపీ హిస్టరీ పోదు, ఇండియన్ పాలిటీ పోదు, ఎకానమీ కూడా పోదనమాట. కానీ ఎలా గుర్తు పెట్టేసుకోవాలి, ఎలా కోడింగ్లో కూడా మీరు నేర్చేసుకోండి. కోడింగ్ మీకు తెలుసు కదండి, నేను నేర్పిస్తాను కదా. సో ఇలా ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలండి. అంటే మనం చెప్పేదే కాకుండా మీరు కూడా సొంతంగా తయారు చేసేసుకొని చదువుకోవాలి. మరి ఇందులోనేనా అంటే ఇందులో కూడా మీరు కోడింగ్ అనేది తయారు చేసుకోవాలి, తప్పదండి. మనం అన్నీ బైహార్ట్ చేయాలంటే కష్టం కదా. సో దేనికి కోడింగ్ అవసరం అవుతుందో దానికి కోడింగ్ అనేది పెట్టేసుకొని చదివేసుకుంటే ఈజీగా స్కోర్ అనేది వస్తుంది. లేదంటే కష్టమే కదండి ఎవరికైనా. సో మీరేం చేయాలి, ఇప్పటి నుంచైనా ఎవరికైనా ఈ బుక్స్ ఉండిండవేమో, ఉండకపోతే తీసుకొని చదువుకోండి. ఏదో ఒక్క బుక్ మాత్రమే చదువుకోండి. మరి వీటికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటిది అంటే వీటికి అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఒకసారి చూద్దాం. ఈ బుక్స్ కూడా ఒకసారి అయితే చూస్తామండి. గ్రూప్ 2 సిలబస్ ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. మరి ఈ గ్రూప్ 2లో మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే 150 మార్క్స్ అయితే ఉంటాయండి. బట్ మీరు స్క్రీనింగ్కి చదువుతున్నట్టుగా కాకుండా అంటే ప్రిలిమ్స్కి చదువుతున్నట్టుగా కాకుండా మెయిన్స్కి చదువుతున్నట్టుగా అయితే చదవాలండి. మరి మొత్తం మనకి ఎన్ని పేపర్లు ఉంటాయి మెయిన్స్కి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. మొత్తం 3 పేపర్స్ అయితే ఉంటాయండి. అందులో ఫస్ట్ పేపర్ వచ్చేస్తే మనకు జనరల్ స్టడీస్కి 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేస్తే మనకు పేపర్ 2 చూడండి, ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ కూడా ఉంటుంది. రెండింటికి కలిపితే మనకు 150 మార్క్స్ అండి. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి మనకు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ వచ్చేస్తే 150 మార్క్స్. టోటల్ 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారండి. మరి సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చూడండి, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్, నెక్స్ట్ అండి హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ చూడండి ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, నెక్స్ట్ అండి డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ఓకేనండి. నెక్స్ట్ అండి బైఫర్గేషన్, ఏపీ బైఫర్గేషన్ అనేది మీరు నేర్చుకోవాల్సి వస్తుందండి. మొత్తం మనకు 12 చాప్టర్లు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అండి పేపర్ 2 విషయానికి వచ్చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే ఏపీ హిస్టరీ గురించి అండి ఇది, ఓకే అండి. సో ఇప్పుడు ఏపీ హిస్టరీ గురించి ఇది. నెక్స్ట్ అండి మనకు ఇండియన్ పాలిటీ కూడా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. 75 మార్క్స్, రెండింటికి కూడా మనకు ఈక్వల్ మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ పేపర్ 3 చూడండి, ఇండియన్
ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 75 మార్క్స్, ఏపీ ఎకానమీకి సంబంధించింది మనకి ఎన్ని ఉంటాయంటే 75 మార్క్స్. దీంట్లో కూడా మనకు ఈక్వల్ అండి. సో ఈ అయితే మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇలా నీట్గా బుక్స్ అయితే తీసుకొని చదివితే మీకు స్కోర్ అనేది మంచిగా అయితే వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ బుక్స్ ఒకసారి చూడండి. గ్రూప్ 2 పేపర్ 2కు సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ బుక్స్ ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్ర, జోగినాడి గారి బుక్. నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్స్కి సంబంధించిన సీనయ్య గారి బుక్ అండి. నెక్స్ట్ ఆంధ్రుల చరిత్ర అని చెప్పేసి డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అని చెప్పేసి 3 అయితే మీకు మార్కెట్లో అయితే ఉంటాయండి. సో అన్నీ కూడా మనకు మార్కెట్లో ఉంటాయి. బట్ ఏది పడితే అది కొనొద్దండి దయచేసి. ఓకేండి. మరి మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే తీసుకొని చదువుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి సంబంధించిన బుక్స్ చూడండి. ఒకసారి లక్ష్మీకాంత్కు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ భారత రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి, అంటే ఆబ్జెక్టివ్ ఇండియన్ పాలిటీ. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణారెడ్డి గారి బుక్, జీబీకే పబ్లికేషన్స్. నెక్స్ట్ చూసేసేయండి మీరు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి బుక్. నెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్ అనమాట. ఇది భారత రాజ్యాంగం అండి. ఓకేనా. ఎకానమీ బుక్స్ చూడండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ బుక్, చిరంజీవి గారి బుక్. నెక్స్ట్ ఐఎస్ఎన్ రాజు గారి బుక్ అనమాట. ఓకే అండి. సో వీటిలో ఏదో ఒక బుక్స్ అయితే తీసుకొని చదువుకోండి. ఓకేనండి.